అక్కడ ఈమె పలికిన మాటను బట్టి కూతురికి విడుదల వచ్చింది అనే మాట ఉంది చూడండి, అది పాయింట్. ప్రభు ఏమన్నా అన్నాడా, ఏయ్ దయ్యమా ఆ బిడ్డను వదిలిపో అని ఏమన్నా గద్దించినట్టుందా? ఏమీ లేదు. ఈ మాట చెప్పినందున ఇక వెళ్ళు, నీ కుమార్తె స్వస్థత పొందింది. ఏ మాట చెప్పినందున? కుక్క పిల్లలు కూడా ఎట్లా బతకాలయ్యా? పిల్లల రొట్టె ముక్కలు తినే కదా బతకాలి. ఆహా, రైట్, వెరీ గుడ్. అట్లయితే ఈ మాట చెప్పినందున పో, విడుదల వచ్చింది. అంటే ఈమె పలికినటువంటి వాక్కు, ప్రభువుతో ఈమె మాట్లాడినటువంటి మాట దేవుడు ఆమోదించి అక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అంటే దేవునితో మనం పలికే మాటలు కూడా శక్తివంతమైనవి అని ఇక్కడ రుజువు చేస్తున్నాడు దేవుడు.